కళ్యాణ్ పడాల నిన్న అగ్ని పరీక్ష షూటింగ్కి పోయిండు. టాప్ 15 కంటెస్టెంట్స్ తోటి ఒక గేమ్ ఆడించడానికి పోయిండు. ఆడించిండు, గెలిచిన వాళ్ళకి ఒక ఫైర్ కార్డ్ అనేది ఇచ్చిండు. వచ్చేటప్పుడు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ టాటా బై బై చెప్తూనే తన విన్నింగ్ సీక్రెట్ని ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఎస్, తన విన్నింగ్ స్ట్రాటజీని అక్కడ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. అది పర్సనల్గా ఒకరి చెవిలో చెప్తే వాళ్ళకి బాగా ఉపయోగపడేదేమో, అందరికీ కలిపి చెప్పిండు కాబట్టి ఇప్పుడు కాంపిటీషన్ గట్టిగా పెరిగే ఛాన్స్ ఉంది. అసలు అతను చెప్పిన సీక్రెట్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అట్నే అగ్ని పరీక్షకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. లిటరల్లీ అగ్ని పరీక్ష టాప్ 15 కంటెస్టెంట్స్కి అదొక అద్భుతమైన వరం. పోయినసారి వాళ్ళకంటే ఈసారి వాళ్ళకి అదొక బ్లెస్సింగ్ లాంటిది అన్నట్టు. మంచి మంచి విషయాలు ఉన్నాయి, క్రేజీ అప్డేట్స్ ఉన్నాయి. ప్రియా శెట్టి పోయింది, తను ఏం చెప్పింది, అండ్ అక్కడ ఒక పుల్ల పెట్టే ప్రయత్నం చేసింది, ఆ పుల్ల సక్సెస్ఫుల్గా హిట్ అయింది. దానివల్ల రేపు పొద్దున ఈవెన్ ఇక్కడ నుంచి వెళ్ళి బిగ్ బాస్కి పోయినా అక్కడ ఫైట్లు జరిగే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఏం చేసింది, అండ్ మనీష్ భయ్ వచ్చిండు. మనీష్ భయ్ కూడా అక్కడ వాళ్ళందరితో ఒక గేమ్ ఆడించిండు. గేమ్ ఆడించడంతో పాటు అక్కడున్న వాళ్ళల్లో ఎవరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనే టాపిక్ మీదకి డిస్కస్ చేసినప్పుడు గమ్మత్తైన విషయాలు జరిగినాయట. అవన్నీ మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. బాగుంటుంది వీడియో. అసలు ఏం జరిగింది, టాప్ 15 పైన 15 మంది సెలెక్ట్ అయ్యారు కదా, టాప్ 15 సెలెక్ట్ అయ్యారు కదా, వాళ్ళకి ఎటువంటి టాస్కులు జరిగినాయి, ఫస్ట్ ఎపిసోడ్ ఎట్లా జరిగింది, అసలు టాప్ 15 వాళ్ళకి సెలబ్రేషన్ ఎపిసోడ్ కింద ఉంటుందా లేదంటే టాస్కులు పెట్టి చిక్కులు పెట్టే ఎపిసోడ్ కింద ఉంటుందా, మొత్తం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇప్పటి వరకు మనకి అందరి ముఖాలు తెలిసినాయి, కానీ ఒక ఇద్దరు ఫేసెస్ తెలియలేదు. ఒకటి హేమంత్, రెండు గాయత్రి. టాప్ 15లో ఉన్న వాళ్ళలో వీళ్ళిద్దరి ఫోటోలు నేను ఇక్కడ ఇస్తున్నా. హీ ఈజ్ హేమంత్, షీ ఈజ్ గాయత్రి. సో వీళ్ళిద్దరూ కూడా టాప్ 15లో సెలెక్ట్ అయ్యారు అనమాట. గాయత్రి చాలా హైట్, చాలా ఫిట్గా ఉన్న పర్సన్ అంట. అవును, కానీ నేను ఒక విషయం చెప్పుడు మర్చిపోయినా. లైక్ కొట్టురి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టురి, అలానే సింపుల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోరి. అట్నే ఇన్స్టాగ్రామ్లో మన అకౌంట్ని, మన బ్రాడ్కాస్ట్ ఛానల్ని ఫాలో చేస్తూ ఉండురి. ఇక్కడ నోటిఫికేషన్లు వచ్చినా రాకపోయినా అక్కడ నోటిఫికేషన్లు వస్తాయి. ఇక్కడ మీకు అంటే అప్డేట్స్ వచ్చినా రాకపోయినా అక్కడ క్విక్ అప్డేట్స్ అనేది అక్కడ వస్తూ ఉంటాయి. కాబట్టి Sreenu65_official అని ఉంటుంది. Sreenu65official కొడితే మీకు ఆ పేజ్ వస్తుంది. అందులో మనకు బయోలోనే బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటుంది. క్లిక్ చేసి ఫాలో అయిపోండి. లేదంటే స్టోరీలలో ఎప్పటికప్పుడు పెడుతూనే ఉన్నా. ఓకేనా, కంటిన్యూ చేద్దాం. లైక్ చేయలేదు అక్క, నువ్వు చూస్తాను అంత ముచ్చట ముద్దు ఇంటారు కానీ లైక్లు చేయమంటే చేయరు, కామెంట్లు చేయమంటే చేయరు. మా వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు వద్దన్నా కానీ చేసేటప్పుడు మా మంచి అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా చేస్తే మంచిగా ఉంటుంది. చలో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ కింద అంటే టాప్ 15 సెలెక్ట్ అయ్యారు కదా, వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసుకోమన్నారు, వచ్చేసారు, మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ టాస్క్ కింద వాళ్ళకి ఆడించడానికి ప్రియా శెట్టి వేదిక మీదకి వేయించేసింది. వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడింది అన్నట్టు. సరదాగా ఫస్ట్ మాట్లాడాలి కాబట్టి కొద్దిసేపు మాట్లాడి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు అన్డిజర్వింగ్ అనిపిస్తుంది అని నాకు అడగాలనిపిస్తుంది అని చెప్పి, రాజ్కుమారి నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించిన, నువ్వు నీ వీడియో చూసిన, నీ ఏమంటారు ఆడిషన్ వీడియో చూసినప్పుడు నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. మరి నీకు ఇక్కడ ఉన్న వాళ్ళలో నువ్వు 3 గ్రీన్స్ వచ్చి ఫస్ట్ 3 గ్రీన్స్ వచ్చిన పర్సన్వి కదా, సో నీకు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు అన్డిజర్వింగ్ ఫర్ దిస్ టాప్ 15 అని అనిపిస్తుంది అని అనగానే రాజ్కుమారి, నాకు మిస్ అపూర్వ ఉంది కదా, యాంకర్ అపూర్వ, మిస్ అపూర్వ, సో ఆమె నాకు అన్డిజర్వింగ్ అనిపిస్తుంది. ఎందుకో కొంచెం డ్రామాటిక్గా ఉంది, ఆమె ఎఫర్ట్స్ పెడతలేదు, టాస్క్లలో కూడా పార్టిసిపేట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేదు, కొంచెం వెనకనే ఉంది, కొంచెం నాకు ఏంటి కుళ్ళిపోయిన కూరగాయలు అంటే హేట్ బాగా దూరం పెట్టండి అన్నట్టుగా, అంటే ఈ టాస్క్ నేను నా కంఫర్టబుల్ లేదమ్మా అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. సో ఆమె అన్డిజర్వింగ్ అన్నట్టుగా రాజ్కుమారి చెప్పిందంట. చెప్పంగానే సరే రాజ్కుమారి నీకు అనిపిస్తుంది కాబట్టి డిస్కషన్ వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఒక టాస్క్ ఇస్తున్నా, ఎవరిని నువ్వు ఆపోనెంట్గా తీసుకుంటావో ఫస్ట్ నిన్నే చూస్ చేస్తున్నా, టాస్క్కి ఆపోనెంట్కి ఎవరిని చూస్ చేసుకో అనగానే, నేను ఇంకేముంది, నాకు సమబుద్ధి ఉండాలి కాబట్టి పోటీకి, సో నేను 3 స్టార్ ఉన్న వాళ్ళనే తీసుకుంటా, 3 గ్రీన్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటా అని చెప్పి ఆర్జీ చరణ్ని తీసుకుందట. ఆర్జీ చరణ్ని తీసుకున్న తర్వాత ఆర్జీ చరణ్ నువ్వెవరిని ఆపోనెంట్గా తీసుకుంటావు అని అంటే, ఓకే ఇవి పంచాయతీ అంతా అవుతుంది కదా, సో నేను అపూర్వాన్ని తీసుకుంటా అని చెప్పి ఆయన అపూర్వాని ఆపోనెంట్గా తీసుకున్నాడు. సో మొత్తానికి ముగ్గురికి కలిపి ఒక టాస్క్ జరిగింది. అదొక బెలూన్ బ్లోయింగ్ టాస్క్ అంట. అందులో కూడా నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్లను బట్టి నెంబర్లు ఇస్తే పంపు కొట్టినప్పుడు ఎవరి అదృష్టం బాగలేకపోతే, ఎవరి గెస్ కరెక్ట్గా లేకపోతే, ఎవరి అంటే కొంచెం గెస్ కరెక్ట్ లేకపోతే వాళ్ళు ఓడిపోయినట్టే. సో అందులో ఫస్ట్ అపూర్వ అవుట్, ఆ తర్వాత ఆర్జీ చరణ్ అవుట్, ఆ తర్వాత రాజ్కుమారి విన్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్. సో రాజ్కుమారి అగైన్ కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ రాజ్కుమార్కి చాలా మంచి బజ్ వస్తుంది. సో ఈ టాస్క్లు గెలిస్తే ఇంకా మంచి బజ్ వస్తుంది. సో కంగ్రాచులేషన్స్. అయితే ఇది సింపుల్గా జరిగిపోయింది. ప్రియా శెట్టి కూడా అక్కడ ఉన్న వాళ్ళకి జస్ట్ సజెషన్స్ ఇచ్చి, బాగా ఆడండి, బాగా ఆడితే బాగుంటుంది, లేదంటే బాగుండదు, ఎప్పుడైనా మంచిగా ఆడితేనే మంచిగా ఉంటుంది, మంచిగా ఆడకపోతే మంచిగా ఉండదు, సో మంచి చేస్తే తప్ప చెడు మంచి చేయదు అన్నట్టు ఏదో అంటే చాలా రకాల మోటివేషన్ ఇచ్చి వెళ్ళింది. ఇక్కడ ఏంటంటే గెలిచిన వాళ్ళకి ఫైర్ కార్డ్స్ అని ఇస్తున్నారు. ఇక్కడ రాజ్కుమార్కి ఒక ఫైర్ కార్డ్ ఇచ్చారట. అది లైక్ ఏంటంటే
రివర్స్ కార్డ్ లాగా. అంటే నువ్వు నా మీద ఏదైనా ప్రయోగం చేస్తే, లేదంటే నువ్వు నన్నేమన్నా యూ ఆర్ ఎలిమినేటెడ్, లేదంటే నువ్వు ఈ ఆటలో ఉండొద్దు. సో, నేను నీకు ఇది ఇస్తున్నా పనిష్మెంట్ అనంటే, ఆ పనిష్మెంట్‌ని రివర్స్ చేసేటట్టుగా, లేదంటే ఏదన్నా నీకు ఏదన్నా నీ మీద ఓ బండేస్తే, ఆ బండని రివర్సల్ వాళ్ళ మీద ఏసేటట్టుగా ఒక పవర్ వచ్చిందని అర్థం అన్నట్టు. ఫైర్ కార్డ్స్ ఇచ్చిరన్నట్టు. సో, మొత్తం ఫైర్ మీదనే పోతుంది. ఫైర్స్ ద ఫైర్ ద ఐ యామ్ ద ఫైర్ అన్నట్టుగానే ఉంది మొత్తానికి ఏదో ముచ్చట. ఫైర్ కార్డ్స్, ఫ్లేమ్ టూరు అనుకుంటా మొత్తం మంటలలోనే ఉన్నది కథ. ఈ మంట మొత్తం సౌత్ ఇండియాకే కాదు, నార్త్ ఇండియాకి మొత్తం అంతా దునియా అంతా అంటించారు. మొత్తం అగ్ని పరీక్ష అనే మంట అంతటా అంటింది. అంతటా ఫెయిర్‌గా జరిగితే బావుంటది. ఇక్కడ జరిగినా జరగకపోయినా అంతటా మిగతా చోట ఫెయిర్‌గా నీట్ ఎగ్జామ్‌లాగా కాకుండా నీట్‌గా జరిగితే బావుంటదని నా ఉద్దేశ్యం. అభిజిత్ అన్న చెప్పిండు కదా! ఎంబీబీఎస్ చదవాలంటే నీట్ పాస్ కావాలి. అదే బిగ్ బాస్‌కి పోవాలంటే అగ్ని పరీక్ష పాస్ కావాలన్నట్టుగా మరి ఇది కూడా నీట్‌లాగా కాకుండా నీట్‌గా అయితే బావుంటదని నా ఉద్దేశ్యం అంతే. తప్పుగా అనుకోవద్దు. అన్యథా భావించొద్దు. నెక్స్ట్ మర్యాద మనిషి మర్యాద మనిషి అనొచ్చిండు. మనిషి అనొచ్చి అక్కడ ఉన్నోళ్ళందరిని మొత్తం రఫాడిచ్చిండట. ఇక్కడ ఉన్నోళ్ళలో ఎవరు ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అని చెప్పి అడిగితే ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పారట. హైలైట్ ఏందంటే అందులో నుంచి గుంపులో ఒకరు లేచి నాకు ఒకటి అడగబుద్ధి అయితుంది. చాలా సేపటి నుంచి తడతందన్నా. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరని. నాకెందుకో నువ్వే అనిపిస్తుందన్నా అన్నారంట. అంటే అందుకే కదా లూజర్ అనే బోర్డ్ వేసారు పోయినసారి మనకి. అంత ఉంటేలే చికాకులు ఎందుకు వచ్చిన బాధ అన్నట్టుగా చెప్పి కొంచెం ఫన్ చాలా అంటే స్పోర్టివ్‌గా తీసుకుంటాడు మనీష్. అది నాకు భలే అనిపిస్తది. అప్పుడు వేరే ఉండే. ఇప్పుడు మాత్రం చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటాడు పర్సన్. సో, ఆయన ఒక గేమ్ పెడితే ఆ గేమ్‌లో ఏందంటే ఒక ముగ్గురితోటి ఆడియాలి. ప్రతి ఒక్కరు కూడా ముగ్గురితోటి ఆడియాలి. అందులో దీపక్, హేమంత్, రామకృష్ణ అదే నవరసాలు ముగ్గురితో కలిపి ఆడిస్తే ఇందులో ఇది ఒక డిఫరెంట్ గేమ్. అంటే ఫిష్ ప్యాను సంథింగ్ ఏదో కలర్ ఫిష్‌లంట. ఆ ఫిష్‌లు ఎవరు ఎక్కువ గ్యాదర్ చేస్తే వాళ్ళు ఎక్కువ ఎవరు పట్టుకుంటే ఆళ్ళు గెలిచినట్టు అన్నట్టుగా. అంటే ఇందులో పక్కనోళ్ళ ఫిష్‌లు తీసేయడము, మన దాంట్లో ఏసుకోవడం ఇట్లాంటివి కూడా ఉంటాయి. గుంజుకోవడం. ఇక బిగ్ బాస్ అంటేనే ఆగంగత్తర లేపాలి అన్నట్టుగా ఉంటది కదా! నార్మల్‌గా గిట్ల పోతే బిగ్ బాస్ అనరు. గిట్ట ఇసిరి ఒకరిని గుద్దిపోతే అది బిగ్ బాస్ అంటారు. ఆ లెక్కన ఆ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎక్కువ శాతం హేమంత్ అండ్ రామకృష్ణ ఇట్లా పక్కనోళ్ళ నుంచి దొబ్బేయడం, తీసేయడం ఇట్లాంటివి ఏవేవో కథలు పడ్డారంట. అందులో దీపక్ పడలేదట. అయితే దీపక్ కూడా పడ్డాడు. కాకపోతే తక్కువ పడ్డాడంట. ఓవరాల్‌గా అయితే దీపక్ లాస్ట్‌లో చాలా ఎమోషనల్ అయ్యి నేనొక్కడినే నిజాయితీగా ఆడాను. నా పేరు నిజాయితీ. ఇంటి పేరు మార్చండి. నా పేరు సేనాపతి కాదు నిజాయితీ అని పెట్టుకుంటా అని చెప్పి చాలా ఎమోషనల్ అయిండంట. ఆ ఎమోషనల్ అయితే అక్కడ మళ్ళీ డిస్కషన్ అతను కూడా ఫెయిర్‌గా ఆడలేదేమో అన్న డిస్కషన్స్ కూడా బయటనే గట్టిగానే జరిగినాయట. సో, ఈ లెక్కన అంటే జడ్జెస్ కూడా క్వెషన్ చేయడం, శ్రీముఖి కూడా క్వెషన్ చేయడం ఇట్లాంటివి జరిగినాయట. మొత్తానికైతే అందరికంటే ఫార్ బెటర్‌గా ఆడి దీపక్ గెలిచిండనమాట. ఫెయిర్‌గా ఆడి గెలిచిండన్నట్టు. చూడు తొండికి మండికి దేవుడే చూస్తాడు అన్నట్టుగా జడ్జెస్ కూడా అన్నారట. తప్పు చేస్తే తప్పు దేవుడు చూస్తాడు ఊరుకుంటాడా? అన్నట్టుగా ఏదో పొట్టోని నెత్తి పొడుగుడు కొడితే పొడుగుడు నెత్తి పోషవ కొడతాడు. ఆ టైప్‌లో మొత్తానికైతే జడ్జిమెంట్ పాస్ చేసిరట. అట్లా జరిగిందట. ఇక ఆ తర్వాత వచ్చినాడు కళ్యాణ్ బాబు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు వచ్చాడు. ఎంతోమంది అభిమానిస్తున్న మన విన్నర్ కళ్యాణ్ వచ్చిండు. వచ్చి టాస్క్ పెట్టడానికి 2 లెవెల్స్ ఉంటాయి. ఈసారి మామూలుగా ఉండదు మరి. కళ్యాణ్ వచ్చిందంటే మామూలుగా ఉంటది చెప్పుర్రి. ఇప్పుడు వచ్చిపోయినోళ్ళతోటి అట్లుంటే అది విన్నర్‌గా నిలిచినోడితోటి ఎట్లుండాలి టఫ్ ఉండాలి కదా! అందుకని చెప్పి ఒక టాస్క్ పెట్టిండట. రోహిత్‌కి, అమాన్‌కి, మిథిలేష్‌కి ముగ్గురికి కలిపి ఒక టాస్క్ పెడితే ఈ టాస్క్‌లో ఫస్ట్ లెవెల్ ఏదో వెల్క్రోలు, జెండాలు పాతడం, ఇసుకల, దుబ్బుల ఏదేదో సంథింగ్ ఏదో బురదలో తీసి పెట్టడం ఇట్లాంటివి సంథింగ్ గేమ్ జరిగిందట. ఇందులో అందరికంటే బాగా ఫాస్ట్‌గా ఆడి గెలిచింది అంటే సారీ నెక్స్ట్ రౌండ్‌కి సెలెక్ట్ అయింది అమాన్ అండ్ రోహిత్. రోహిత్ బాగా ఫాస్ట్‌గా చేసిండంట. సో, మిథిలేష్ ఫస్ట్ రౌండ్‌లో ఓడిపోయాడు. నెక్స్ట్ ఇంకొక లెవెల్ పెట్టారట. అందులో వచ్చేసరికి ఏందంటే ఏవో పిల్లోస్ లాంటి షేప్‌లో ఉన్నవి ఏదో అర్ధ చంద్రాకారంలో ఉన్నవి తీసుకొని సో, వాటిని ఇసిరేసి ఎక్కువగా మన దానిలో మన బాస్కెట్‌లోనో, మన టబ్‌లోనో ఎందులోనో మనం ఎక్కువగా ప్లేస్ చేసుకోవాలి. ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే విన్నర్స్ అని అంటే బెల్లు మోగేదాకా అంటే బెల్లు మోగేంత వరకి రోహిత్ నాయుడు దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయట. కానీ లాస్ట్‌లో గ్యాంబ్లింగ్ లాగా జరిగి అక్కడ చేయడంతోటి కొంచెం కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయిందట. అమాన్ బెల్ మోగిన తర్వాత షిఫ్ట్ చేసిండు అని స్ట్రాటజీ యూజ్ చేసిండని కొందరంటే, లేదు రాంగ్ చేసిండు అది తప్పు సరిగ్గా ఆడలేదు గేమ్ అని చెప్పి ఇంకొంతమంది అనడం. ఓవరాల్‌గా ఈ టాస్క్‌కి సంచాలకుగా అపూర్వ ఉందంట. సో, అపూర్వ నీతికి, న్యాయానికి, నిజాయితీకి ప్రతిరూపంగా నేను ఉంటా అగ్ని అని చెప్పి ఇక్కడ నిజాయితీగా ఆడిన రోహితే విన్నర్. ఇలా స్ట్రాటజీ అన్న పేరుతోటి బెల్ మోగిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాడో లేదంటే బెల్ కంటే ముందో షిఫ్ట్ చేసుకున్నాడో మొత్తానికైతే గేమ్ అయిపోయిన తర్వాత ఇలా చేయడం వల్ల తన దగ్గర ఎక్కువ ఉండొచ్చు కౌంట్ చేసే టైంకి. కానీ అది అన్యాయం. అపూర్వ అంటే అగ్ని అని చెప్పి అన్నదంట. అనగానే దెబ్బకి
నీ నిర్ణయం ఏదో చెప్పు. అగ్ని ఓకే. ఫైర్ ద ఫైర్. చెప్పు ఫైర్ ఏంటంటే, ఫైనల్ డెసిషన్ ఏందంటే రోహిత్ విన్నర్ అని చెప్పి ఆమె చెప్పిందట. అయితే జడ్జెస్ ఉండి ఒక సంచాలక్ నువ్వు. అయినా జడ్జిమెంట్ మాదే. ఎందుకంటే సంచాలక్ హౌస్‌లో అయితే ఎవరు పట్టించుకునేవాళ్ళు. ఇక్కడ మేము ఉన్నామా? మేము ఆడిందే ఆట, పాడిందే పాట. కైసే కరే తో వైసే హీ కర్నా హై ఆప్ లోగ్ అని చెప్పి సింపుల్లీ డెసిషన్ మేము తీసుకుంటాం. బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్. మేము ఎట్లా పడితే అట్లా దంతాం. గట్టుంది గోల్ కొట్టేదంటే కూడా మేము బలమట సెంటర్‌కే దంతాం. మా ఇష్టం అన్నట్టుగా ఆమనే గెలిచిండు అని చెప్పిరంట. సో, అక్కడ కొంచెం డిస్కషన్స్ జరిగినాయి. కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది. అది మనం ఎపిసోడ్ చూసినప్పుడు అమాన్ రైడ్ చేసిండా? లేదంటే రోహిత్ రైడ్ చేసిండా అని మనకు అర్థమవుతది. మొత్తానికైతే రోహిత్ గాని, దీపక్ గాని టాస్క్‌లలో బాగానే ఆడతా వాళ్ళేంటో ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు. మనకు తెలుస్తాంది కంటిన్యూగా. అవకాశాలు కూడా రావాలి. వచ్చింది నిరూపించుకోవాలి. ఓవరాల్ లక్ కూడా సాత్ ఇయ్యాలి. అన్నీ ఉండాలబ్బా! ఇప్పుడు శ్రీజ ఉన్నది. పోయినసారి అగ్ని పరీక్షలో దడ పుట్టిస్తా మీకు దడ పుట్టిస్తా. దమ్ము శ్రీజ పేరు చెప్పి దడ పుట్టిస్తా. టాస్క్ అంటే గెలుస్తా అన్నట్టుగుండే. అది చేస్తే బిగ్ బాస్ పోంగానే జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. నాకేది ఒక గెలిపేది. గెలుపు తలుపులే మూసుకుపోయినాయి అన్నట్టుకుండే పాపం. ఆమె ఎన్ని గేమ్‌లు ఆడినా, ఎంత కష్టపడ్డా, ఒళ్ళు ఓనమై, తుక్కై మీద 100 కిలోల మీద ఎగిరెగిరి దుంకినా గానీ పాపం విల్ పవర్‌తో ఆడినా గానీ ఒక ఆట కూడా గెలవలేకపోయింది. చాలా కష్టం అయిపోయింది. గొడ్డు కష్టపడ్డం గానీ వర్కౌట్ కాలే. ఇది చెప్పలేం. గాచారం ఘంటా మారే తు కుదా భీ క్యా కరేగా అన్నట్టుగా ఉంటది. సో, లైక్ ఏం చేయలేనన్ని సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడేమో కొంతమంది కలిసొస్తది, కొంతమంది కలిసి రాదు. కొంతమంది తోపులు, తురుములు ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న అంటే ఆడతారు, టాస్క్‌లో విన్ అయితారు, నెక్స్ట్ లెవెల్‌కి పోతారు అనుకున్నోళ్ళు ఎళ్ళిపోయారు. అసలు టాస్క్‌లే పెట్టకుండా పంపించినోళ్ళు కూడా ఉన్నారు. అది ఆశ్చర్యం. సో, ఇప్పుడు అందుకే కదా చాలామంది మీడియాకి ఎక్కి మరి ఇది ఒక తప్పుడు నిర్ణయాల సంత అన్నట్టుగా గట్టిగానే మాట్లాడుతున్నారు. సరే ఓకే. పక్కన పెడితే సో, ఈ టాస్క్‌లో గెలిచింది అమాన్. అమాన్ విన్నింగ్ స్పీచ్ కూడా ఇచ్చిండు. లైక్ పోయినసారి మనకి స్టార్లు 2 స్టార్ల నాగాలాగా అమాన్ గెలిచిన తర్వాత ఒక విన్నింగ్ స్పీచ్ ఇచ్చి నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పిండంట. సో, ఆ తర్వాత కళ్యాణ్ వెళ్తూ సీక్రెట్ రివీల్ అనే ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసిండు. అదేం చెప్పిండట అంటే, నేను బిగ్ బాస్ విన్నర్ కావడానికి మెయిన్ రీజన్ ఏందంటే జనాలందరూ ఆదరించారు. నేను బాగా ఆడినా. సో, జనాలకు కూడా నచ్చింది. మన ఆట నచ్చాలి. దాంతోపాటు నేను బిగ్ బాస్ అగ్నిపరీక్ష అయిపోయిన తర్వాత 10 రోజుల పాటు నేను ఖాళీగా లేను. 10 రోజుల పాటు ఇంట్లో కూర్చోవడమో, లేదంటే ఏదైనా ఇంటర్వ్యూలు చేసుకుంటూ కూర్చోవడమో చేయలేదు. నేను ఒక 75 కాలేజెస్‌కి వెళ్ళిన. శ్రీకాకుళంలో ఉన్న 75 కాలేజెస్‌కి వెళ్ళిన. నేను ఇలా బిగ్ బాస్ అగ్నిపరీక్షలో సెలెక్ట్ అయినా. అది టెలికాస్ట్ అయితది. సో, బిగ్ బాస్ అగ్నిపరీక్షలో టాప్ 15లో ఉన్నా. నాకు మీరు ఓటేయండి, నన్ను బిగ్ బాస్‌కి పంపియండి అని అక్కడ ఉన్నోళ్ళందరికీ రిక్వెస్ట్ చేసినాడు. 75 కాలేజెస్‌తో పాటు కొన్ని యూనివర్సిటీస్ కూడా పోయిండంట. పోయి రిక్వెస్ట్ చేసుకున్నాడట. అక్కడ ప్రచారం చేసుకున్నాడట. అక్కడ తిరిగిండంట. ఆ ఎఫెక్ట్ నాకు బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు బాగా పనిచేసింది. అక్కడున్న స్టూడెంట్స్ అంతా కూడా అరే! బిగ్ బాస్‌లో ఉన్నది మనోడే కదా! మన దగ్గరికి వచ్చిండు, మనకు కలిసిండు కదా! మ్యాన్ టు మ్యాన్, హ్యాండ్ టు హ్యాండ్, ఫేస్ టు ఫేస్ కలిసిండు కదా! అన్న ఉద్దేశంతో క్లాస్‌కి పోయి తిరిగిండంట. క్లాస్‌కి పోయి ఇట్లా బిగ్ బాస్‌కి పోతున్నా నాకు సపోర్ట్ చేయండి అని అడిగిండట. సో, ఆ రిక్వెస్ట్‌లు, ఆ ప్రయత్నము బాగా పనిచేసి బిగ్ బాస్ విన్నర్‌గా అయ్యేంతకి నాకు దారి తీసినాయి. అక్కడ ఉన్నోళ్ళే కాదు, అక్కడ ఉన్నోళ్ళ ఫ్యామిలీస్‌తో సహా నాకు కనెక్ట్ అయిపోతారు కదా ఆటోమేటిక్‌గా అన్నట్టుగా సీక్రెట్ రివీల్ చేసిండట. ఇది బిగ్ బాస్‌కి వెళ్తున్న అగ్ని పరీక్షలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతది. ఆ 10 డేస్ మీరు ఆ ప్రయత్నం చేసుకొని మీ జిల్లాలలో మీరు తిరగండి, కష్టపడండి. ఒకవేళ మీరు విన్నర్ అవ్వాలి అనుకుంటే కొంచెం కష్టపడండి. ఓకే. తప్పేం లేదు. అవకాశాలు మళ్ళీ రావు. వచ్చినప్పుడు పేరు సంపాదించుకుంటే చాలు. డబ్బులు ఆటోమేటిక్‌గా తర్వాత అవే ఎంతో కొంత గట్టిగానే వస్తాయి కదా! అది మ్యాటర్. సరిగ్గా మీరు మిమ్మల్ని ప్రమోట్ చేసుకోండి. ప్రోమోలు వచ్చినా గానీ, ఆ ప్రోమోలో ఉన్న క్లిప్ కట్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకోవడానికి ఏమైతుంది? మస్తు మంది పెట్టుకోలేదు. నేను ఈరోజు మొత్తుకున్నా. అసలు ఎట్లా పెట్టుకోవాలని కూడా చెప్పిన. నిన్న, మొన్న ఈవెన్ కొంతమంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష వదిలే. సో, ఎందుకు పెట్టుకోరు మీరు ప్రమోట్ చేసుకోరా? ఎవడైనా వచ్చి ప్రమోట్ చేస్తాడా? ఆ! ఎవళ్ళు ప్రమోట్ చేస్తారు చెప్పు? దిక్కులేని వాడికి దేవుడే దిక్కంటే కష్టం. ప్రమోట్ చేసుకోండి. ఉపయోగించుకోండి. వేస్ట్ చేసుకోకండి. ఇగ ఇప్పుడు అగ్ని పరీక్ష గురించి ఒక అద్భుతమైన క్రేజీ అప్డేట్ చెప్తాను కదా! ఇనుర్రి. మామూలుగా ముచ్చట. ఈసారి అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్‌కి పేమెంట్ ఉంది. యెస్. మీరు విన్నది నిజమే. పోయినసారి అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. ఒక్క రూపాయి కూడా రాలే. 15 మందిలా ఎవరైతే విన్నర్ అయ్యారో అంటే ఎవరైతే లోపలికి పోయారో వాళ్ళకి మాత్రమే తర్వాత నుంచి 75,000, 70,000 అట్లా పేమెంట్స్ వచ్చినాయి వీక్లీ. కానీ అగ్ని పరీక్ష పోయినోళ్ళకి ఏం రాలేదు. మస్తు లాసు. లక్షల రూపాయలు కాస్ట్యూమ్‌లకు గావచ్చు, ట్రావెలింగ్‌కి గావచ్చు, జర్నీలకు గావచ్చు, హోటళ్ళకి గావచ్చు, ఇంకా రూ. 1,00,000 మెడికల్ టెస్ట్‌లని, కాస్ట్యూమ్ రిజెక్షన్స్ అని, పీఆర్ అని, అదని, ఇదని ఘోరంగా ఖర్చయిపోయింది. మస్తు లాస్ అయిపోయారు. అట్లా కాకుండా ఉండాలని ఈసారి బిగ్ బాస్ టీమ్ దయతలిచి అగ్ని పరీక్ష
ఎవరైతే టాప్ 15 ఉన్నారో వాళ్ళకి పేమెంట్ డిసైడ్ చేసింది. ఆ పేమెంట్ అక్షరాల రూ. 50,000. వాళ్ళకి ఎక్కువ షూటింగ్ ఏమి ఉండదు. గట్టిగా అంటే వాళ్ళకి ఈ 10 రోజుల షూటింగ్‌కి లేదంటే 6 రోజుల షూటింగ్‌కి, 1 వీక్ షూటింగ్‌కి రూ. 50,000 ఇస్తున్నారంటే గుడ్ అమౌంట్. నైస్ అమౌంట్. సో, వెరీ నైస్. హ్యాపీ టు హియర్ దట్. కంగ్రాచ్యులేషన్స్. పోయినసారి అగ్ని పరీక్షలు కులుకుంటారబ్బా! అబ్బో! మాకైతే గంత నష్టం చేసిర్రు గిళ్ళకైతే రూ. 50,000 ఇత్తారా? తొండి అంటారు. తొండికి మణికి దేవుడే చూస్తాడు చెయ్యి. ఓకేనా? ఇది వీడియో క్రేజీగా ఉంది కదా! ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకొని ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సీను 65. మా ఊరు కరీంనగర్, నా తీరు దిల్దార్. నా మాట గమ్మత్తుంటది, నా మనసు మంచిగుంటది. బై. శుభ ఖైర్. టిడిన్.